బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధార్చుల తవాఘాట్ నేషనల్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రోడ్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బద్రీనాథ్ వెళ్లే కీలక మార్గాల్లో ప్రయాణికులు ఇన్ఫాక్ట్ పడుతున్న ఇబ్బందులకు సంబంధించి బాధ వర్ణనాతీతమని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు రాలేక ఇటు ముందుకు వెళ్ళలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లో 4 మృతి చెందారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్కి సంబంధించి ప్రమాదాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఎందుకంటే వాతావరణ శాఖ ముందే చెబుతోంది, ఇన్ఫాక్ట్ 18 వరకు కూడా భారీ వర్షాల నేపథ్యం ఉందంటూ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రెడ్ అలర్ట్ ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పటికీ ఇటు కొండ చర్యలు విరిగిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కొండ చర్యలు పెద్ద ఎత్తున పైనుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటుగా వెళ్తున్న రోడ్డు మార్గాలకు సంబంధించి ఇప్పటికీ పూర్తిగా ట్రాఫిక్ స్తంభించుకుపోయింది. ఈ వర్షాల ధాటికి, ఈ వర్షాలు వాతావరణ మార్పుల ధాటికి మొత్తం 478 రోడ్లు దెబ్బతిన్నాయి. 478 రోడ్లు, నమ్మగలమా? 478 రోడ్లు దెబ్బతిన్నాయి. దీంట్లో హైవేలు ఉన్నాయి, దాంతోపాటు వివిధ మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలుపుకొని 478 రోడ్లు దెబ్బతిన్నాయి. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొండ చర్యలు విరిగబడిన ఘటనలో ఆ రాళ్ల కుప్పలకు సంబంధించి గుట్టలుగా రాళ్లు పైనుంచి వచ్చి కింద పడిన నేపథ్యంలో ప్రస్తుతం శిథిరాల కింద ఎవరైనా ఉన్నారేమో కూడా ఇన్ఫాక్ట్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. గత 2-3 రోజులకి ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. బద్రీనాథ్కి వెళ్లే మార్గంలో కూడా ప్రయాణికులకు రాకపోకలకు సంబంధించి కాస్త అక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా విధించారు. ఎందుకంటే ఉత్తరాఖండ్ని వర్షాలు ముంచేశాయి. మరి ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ ప్రజలు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికీ కొంతమంది మృతి చెందారు. ఇంకా డీటెయిల్స్ అయితే మాత్రం క్లియర్గా ఫుల్ కట్గా రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలకు సంబంధించి మొత్తం అంటే ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 478 రోడ్లు దెబ్బతిన్నాయి. ఒక్కసారి అక్కడ విజువల్ని చూద్దాం. వాళ్ళ ఆహాకారాలు ఏ స్థాయిలో ఉన్నాయి, అక్కడ ప్రమాద తీవ్రతను అద్దం పడుతున్నాయి. ఒక్కసారి విజువల్ చూద్దాం. पैदल 2-3 आदमी भी आ जाएं, बाकी को तो वापस भेज देंगे। ఒక్కసారి అక్కడ మీరు కనుక ఉండుంటే, మీరు కానీ నేను కానీ ఉండుంటే ఎంత భయంగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రయాణిస్తున్న మార్గం అది ముందుకు వెళ్ళడానికి లేదు. వెనకాలకి వెళ్ళాలంటే ఇంత దూరం ప్రయాణించి మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? అడుగు ముందుకెద్దామంటే భయం, పోనీ వెనక్కి వేద్దామంటే కొండ ప్రాంతం అదంతా కూడా. ఏ సందర్భంలో ఏ కొండ చర్య విరిగిపడుతుందో తెలీదు, ఎక్కడ ఎటువంటి ప్రమాదం ఉంటుందో తెలీదు. ఈ ప్రమాదాన్ని ఊహించడానికి కూడా అసలు ఊహలకు అందదు. మరి ముఖ్యంగా గత 24 గంటల్లో ఉత్తరాఖండ్లో కుమాం ప్రాంతంలో ఒక్క రోజులోని 337 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు చంపావత్ అనే ప్రాంతంలో అయితే 180 మిల్లీమీటర్లు, జర్గోలియాలో 149, రుద్రపూర్లో 127, నైనితాల్లో చాలామంది నైనితాల్కు వెళ్తూ ఉంటారు టూరిస్టులుగా, ప్రయాణికులుగా. వీళ్ళు అక్కడ సందర్శకులుగా అక్కడ సందర్శన చేస్తూ ఉంటారు. అక్కడే 248 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం 24 గంటల వ్యవధిలోని కుంభవృష్టి కురిసింది. దీంతో పూర్తిగా నేలంతా చిత్తడిగా మారిపోయింది. కొండ చర్యలు విరిగిపడ్డానికి ఇదొక ప్రధాన కారణంగా నిపుణులు చెప్పడం జరుగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఎటువంటి విలయం సంభవించిందో మీరు చూడొచ్చు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎందుకంటే అటుగా వెళ్లే వాళ్ళు అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పింది అనే చర్చ
అక్కడ సందర్శకుల్లో కావచ్చు, అక్కడ యాత్రికుల్లో జరుగుతోంది. మీరు చూడొచ్చు పూర్తిగా అక్కడ రాళ్ల గుట్టలు పైనుంచి మొదలైపోయిన తర్వాత, సాధారణంగా ఇదే అంశాన్ని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఒక కొండ దాని స్థానాన్ని కనుక మనం మార్చితే, మార్గాల రూపంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ కారణాలకైనా కావచ్చు, లేకపోతే సందర్శన కావచ్చు, యాత్రికుల పేరుతో కావచ్చు, లేకపోతే దాని డెవలప్మెంట్ పేరుతో కనుక దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే అది ప్రళయం రూపంలో మన మీదే పడుతుంది. ఎందుకంటే ఆ కొండ, ఆ వాల్ అనేది అలా ఉంటే ఎక్కడికక్కడ గ్రిప్ ఉంటూ ఉంటుంది. పడిన వర్షం పడినట్టు కిందకు వచ్చేస్తూ ఉంటుంది. లేని పక్షంలో దాని ప్రవాహ వేగాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఒక చోట నీరు ఉండిపోతుంది. ఆ నిల్చున్న నీరు ప్రవాహంగా మారిపోతుంది, ప్రళయంగా మారిపోతుంది. అప్పుడు కోసేస్తుంది, కోతలు ఏకంగా. ఆ కోతలు కోసేసిన ప్రాంతంలో మట్టి వదులైపోయి కిందకు వచ్చేసేసి ఈ రాళ్ళు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉధృతంగా కొట్టేస్తాయి. ఆ కొట్టే తీరాన్ని, ఆ ప్రాంతాన్ని ఊహించలేం. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో కూడా అదే జరిగింది. ఆ విజువల్ చూడొచ్చు మీరు కనుక. ఆ విజువల్ని చూస్తే అంతవరకు బాగానే ఉంది. ఆ వెళ్ళే మార్గం మీరు చూడొచ్చు, అక్కడే ఈ ప్రమాదం జరిగింది. ఎందుకంటే అక్కడ వదులైపోయింది, మట్టి వదులైపోయింది. దాంతోపాటు పైనుంచి వర్షాలు నానిపోయి ఉంది. మనం వెళ్ళే రోడ్డు ఇంక దానికి సులువుగా కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ దానికి గ్రిప్ ఉండదు కాబట్టి, గ్రిప్ లేదు కాబట్టి. దీంతో ఒక్కసారిగా పైన ఆ పీస్ అంతా కూడా, ఆ పైన ఆ మార్గం అంతా కూడా కొట్టేసింది, ఏకంగా జారిపోయింది. దీంతో కొన్ని కిలోమీటర్ల దూరం ఈ రాళ్ల గుట్టలు ఎగిరిపడ్డాయంటే అక్కడ ఆ ప్రమాద స్థాయిని ఊహించుకుంటే దొగురు పొడుస్తుంటుంది. కళ్ళ ముందే అంతటి దారుణం జరుగుతుంటే, అంతటి ఘోరం జరుగుతూ ఉంటే, ఎందుకంటే మనం వెళ్ళాల్సిన మార్గం, రిమెంబర్, అదంతా రోడ్డు మార్గం, కొండ మీద ఒక రోడ్డు మార్గం. ఆ రోడ్డు మార్గంలో పడ్డాయి. దీంతో ప్రమాద ఘటనలో మొత్తం ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటన కావచ్చు, వర్షాల నేపథ్యంలో ఇప్పటికీ 4 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇటు బద్రీనాథ్కి వెళ్ళే మార్గాల్లో కూడా అక్కడ కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ తక్కువ అనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే ఓ వ్యక్తి ఆక్సిజన్ లేని కారణంగా మృతి చెందినట్టుగా కొన్ని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షిస్తోంది. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇలా ప్రతి చోట కూడా జాగ్రత్త చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండీ, భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ చేసింది. సెప్టెంబర్ 18 వరకు కూడా వర్షాలు కంటిన్యూ అవకాశాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఉత్తరాఖండ్తో పాటు పరిసర ప్రాంతాలకి.